తెలంగాణలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం తాజాగా మహిళా సంఘాలకు ఊరటనిస్తూ 304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి పాల్గొని రాష్ట్రంలోని 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని నేరుగా జమ చేసినట్టు ప్రకటించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వేల కోట్ల నిధులను సమకూరుస్తున్నామని, మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆమె వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వడ్డీ మొత్తాలను ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లిస్తూ మహిళలకు అండగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఇక మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా కనీసం 25,000 కోట్లకు తగ్గకుండా బ్యాంకు లింకేజ్ రుణాలను అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ నిధులు మహిళా స్వయం సహాయక సంఘాలు తమ వ్యాపారాలను, కార్యకలాపాలను విస్తరించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇక రుణాలను క్రమం తప్పకుండా అందిస్తూ మహిళల చేతుల్లో ఆర్థిక శక్తిని నింపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు స్పష్టం చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ 304 కోట్లు ఆ లక్ష్యం దిశగా చేసిన మరో బలమైన అడుగు అని పేర్కొన్నారు. సకాలంలో వడ్డీ లేని రుణాలు అందడం వల్ల గ్రామీణ మహిళలు తమ సొంత వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి, ఆర్థికంగా స్థిరపడడానికి మరియు కుటుంబ పోషణలో మరింత చురుకైన పాత్ర పోషించడానికి వీలు కలుగుతుంది. ఈ చర్య గ్రామీణ మహిళల జీవితాల్లో గణనీయమైన సానుకూల మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు.